హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ సర్వపిండిలో ఈరోజు ఆనియన్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసుకోవాలి. ఇందులో స్పెషల్ అన్నమాట. విలేజ్ స్టైల్ చేసుకుందాము. నేను అవి కోసి ఇలా రెడీగా పెట్టుకున్నాను అన్నమాట. ఒక బౌల్లోకి మనం పిండి తీసుకోవాలి, బియ్యం పిండి. తర్వాత ఇది క్రషరు, దీంట్లో ఎల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి వేసి చక్కగా క్రష్ చేసుకోవాలి. మిక్సీ ఉంటే మిక్సీలో కూడా కొంచెం క్రష్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందులోనే. ఎందుకంటే మిక్సీ అయినా పర్వాలేదు, కానీ బాగా మెత్తటి పేస్ట్గా చేయకుండా అలాగా కొంచెం దీంట్లో జీలకర్ర కూడా వేసి క్రష్ చేసుకోవాలి. చక్కగా వస్తుంది. దీన్ని ఏంటంటే ఇలా చేసిందని దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా మరీ మెత్తగా ముక్కలు కాకుండా ఓ మాదిరి ఉండేందుకు అలా తర్వాత వేసామన్నమాట. దీన్ని బియ్యం పిండిలోకి వేసుకోవాలి. ఇంకా కొంచెం బియ్యం పిండిలో వేశాక ఈ మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లి పొరక అంటారు అది, అవి కలిపినవి ఇందులోకి వేసుకొని కొంచెం శనగపప్పు కూడా వేసుకొని, ఇది తడపక్కర్లేదు, దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ కలుపుకోవాలి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేయటమే. ఉల్లి పొరక ఇలా అంటారు కదా, అది. దాంతో అంటే ఈ సర్వపిండి రుచి మరీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా వేరే రకరకాలుగా చేస్తారు. దీంట్లో కొన్ని పల్లీలు కూడా, కొంచెం వేయించిన పల్లీలు వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. తినేటప్పుడు బాగుంటుంది. కొన్ని నువ్వులు ఇలాగా వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలన్నట్టు. అయితే ముందు ఏంటంటే మొత్తం అంతటా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా చక్కగా కొంచెం కలుపుకోవాలన్నమాట. దీంట్లోకి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం ఎండుకారం వేయచ్చు, కానీ దాని రుచి వేరే ఉంటుంది. అందుకని మనం పచ్చిమిరపకాయలతోనే కారం చేసి వేసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో స్పెషల్ అదేనండి, ఆనియన్స్, మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేయటం వలన దీనికి ఒక కొత్త రుచి వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో రెడీగా ఉంటే చేయటం వేరు, తెచ్చి ఒకసారి ప్రయత్నించండి, ఎంత రుచిగా ఉంటుందో. చాలా తక్కువ మందికి తెలుసు ఇట్లా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తారనేది. ఇలాగా కొంచెం ప్యాన్కు ఆయిల్ రుద్దేసుకొని మనము ఈ పిండి ముద్ద కలుపుకున్నాం కదా, అది నొక్కి పెట్టుకోవాలి. ఇంకా అంతే. కొంచెం ఇలా ఉంటేనే చక్కగా ఉడుకుతుంది మనకు. ఎందుకంటే మరీ గట్టిగా పిండి ముద్ద కలిపితే దాంట్లో వాటర్ శాతం ఉడకడానికి మంచిగా ఉడకదన్నమాట. ఉడికి కాలాలి కదా, మనకు పిండిగా ఉండొద్దు అస్సలు. నూనె తక్కువతోని చక్కగా మంచి రుచికరమైన సర్వపిండి. ఇది విలేజ్ స్టైల్లో నేను మా అమ్మాయితోని చేయించానన్నమాట. తను చాలా చక్కగా చేస్తుంది వంటలు కూడా. ఇలా మంచిగా నీట్గా చేసినాక దీన్ని చిన్న చిన్న గుంటలాగా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోకి. ఇలాగా నేను ఇదివరకు అంటే వేరే ప్యాన్లో ఆల్రెడీ చేసినాము, కానీ ఇది మీకు చూపిద్దామని కొంచెం యువతలి పొయ్యి మీద పెట్టేటప్పుడు నేను వీడియో చేశానన్నమాట. అన్నీ హోల్స్ చేసుకోవాలి అట్లా. ఎందుకంటే మధ్య గుంటలలో ఆయిల్ వేస్తే చక్కగా లోపల దాకా ఆయిల్తో కాలుతుంది. మరి ఎక్కువ వేయకుండా కొద్దిపాటి నూనెతోనే కమ్మగా రావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి ట్రై చేయండి. మీరు చాలా రుచిగా ఉంటుంది. మీరు చెబితే నమ్మరు అస్సలు, అంత బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి తిని చూడండి, చేసి ఎంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది. మీరు ఎందుకంటే నేను తిని చూశాకే కదా ఆ వీడియో నేను అప్లోడ్ చేసేది. ఎందుకంటే అప్పటికప్పుడే చేసేది కాదు. ఇది చేసి తిని చూశాకనే ఎలా ఉందో టేస్ట్ తెలిసినాకనే నేను ఈ వీడియోని డబ్బింగ్ చెప్పడం కానీ అప్లోడ్ చేయడం కానీ చేస్తాను. ఇలా చక్కగా కాలితే మంచిగా మనం ఇటు సైడ్ కాలింది అనుకున్నప్పుడు కింది సైడ్ కొంచెం తిరిగేసి కూడా వేయండి. అటు సైడ్ కూడా చక్కగా కాలుతుంది. ఎందుకంటే వన్ సైడ్ కాలిన దానికి 2 సైడ్స్ కాలిన దానికి ఒక రకమైన మంచి రుచి వస్తుంది. ఇలా చేసుకోండి. మీకు నచ్చితే ఈ వీడియో ట్రై చేయండి. మీరు ఉల్లియాకుతో చేయడం. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే ఓ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చిందా మరి? థ్యాంక్ యూ అండి.